ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనము సామెతల గ్రంథము 16వ అధ్యాయం నుంచి మనము 17వ వచనము చూసుకుందామండి. ఇక్కడ ఏం రాసిందో, పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. పగవాలు అంటే మనల్ని ప్రేమించినట్లు నటిస్తారు. వాళ్ళు ప్రేమించినట్టు నటించి మనకు దగ్గరయ్యి, వీళ్ళ బంధం ఎలాంటిది, ఈ ప్రేమ బంధం చాలా గొప్పది, వీళ్ళు ఎంతో బాగా చూసుకుంటున్నారు అని నలుగురికి తెలియపరచడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి ఆహార పదార్థాలు వాళ్ళ ఇంటికి మనకి ఇన్వైట్ చేసి మంచి మంచి ఆహార పదార్థాలు మనకి వండి పెట్టి ఏం చేస్తారంట తెలుసా అండి, వాళ్ళ ఇంటికి రాగానే కలహం అంటండి, ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తారంట. ఇబ్బందికరమైన మాటలతోటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి దెబ్బలాట పెట్టుకొని, కొట్లాట పెట్టుకొని, పగ పెట్టుకొని ఆ మనుషుల్ని టార్చర్ చేయడానికి వాళ్ళ ఇంటికి పిలుచుకొని ఏం చేస్తారంటే మంచి పదార్థములు, శ్రేష్టమైన పదార్థాలు అన్నీ మంచిగా పెడతారు. మనం ఏం చేయాలంటే అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అలాంటి భోజనం, ఆ భోజనం కోసం ఆశపడిపోయి వాళ్ళు పెట్టేటువంటి ఆ విందుకి మనము లోబడిపోయి కక్కుర్తి పడిపోయి, ఆనాడు ఏశావు చూసారండి, ఆకలితోటి ఉన్నాను నాకు అన్నం పెట్టు అని అడిగాడు. ఆ కూర వేడివేడి కూరను తీసుకొని గబగబా ఆకలి తీర్చుకొని తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అలాగే ఈ రోజుల్లో కూడా మనల్ని పిలిచినప్పుడు అక్కడ పగ, కలహము, ద్వేషము ఉన్నప్పుడు అవి పక్కన పెట్టేసి ఆ తిండి కోసం ఆశపడి మనం అక్కడ ఉన్నట్లయితే మన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతాము. అది మంచిది కాదు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుందండి. అయితే ఎలాంటి ఇంటికి వెళ్ళాలి, ఎలాంటి చోట మనం ఉండాలి అనేటువంటిది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. ప్రేమ గల చోట మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమ అనేక దోషాలని కప్పుతుందంటండి. ఎవరైతే మన ఎడల ప్రేమ కలిగి ఉంటారో, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు అది ఇది సందర్భాన్ని బట్టి, లేకపోతే నిన్ను కించపరిచి, లేకపోతే నిన్ను ఏదో నింద వేసి నిన్ను మాట్లాడడానికి వాళ్ళు సాహసించరు, వాళ్ళకి గుర్తుండదు. ఎందుకంటే ప్రేమ అనేది సమస్త దోషాలని కప్పుతుంది. ఒకవేళ నువ్వు వాళ్ళ ఎడల తప్పు చేసినా కూడా నిన్ను వాళ్ళు ఒక మాట కూడా అనరు, ఎందుకంటే నీ మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా ఏం చెప్పబడుతుందంటే ఏది శ్రేష్టమంటే ప్రేమ 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 కలిగి ఉండుట శ్రేష్టము. నువ్వు కొండలు పెకిలించగలిగినటువంటి విశ్వాసం దేవుడి మీద ఉన్నా కూడా కానీ అది వ్యర్థము. ప్రేమ లేనిపోతే గనక అది వ్యర్థము అని బైబిల్ వాక్యం చెప్తుంది. ప్రతి మనిషి ఎడల మనల్ని ప్రేమించే వాడి ఎడల, మనల్ని ప్రేమించని వాడి ఎడల కూడా, మనకి మంచి చేసేవాడి ఎడల, మనకి మంచి చేయని వాని ఎడల కూడా మనం ఏమి కలిగి ఉండాలని బైబిల్ చెప్తుందంటే ప్రేమ కలిగి ఉండాలని చెప్తుంది. నిజమైన క్రైస్తవులు వేరే వాళ్ళకి శాపనార్థాలు పెట్టరండి. నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళు వేరే వాళ్ళు ఇలాగ నాశనం అయిపోవాలని పెట్టరండి. నిజమైన స్నేహితులు వీరు ఇలా అని దెప్పి పెట్టరండి. ఎవరైనా ఒకళ్ళు మనల్ని అన్నా కూడా వదిలేస్తారు. నా మట్టుకైతే అసలు ఎవరు ఏది ఇలా మనకు అన్నా కూడా ఏం చేయాలంటే ప్రభు ప్రేమలో వదిలేసేయాలి. వాళ్ళని పట్టించుకోకూడదు. వాళ్ళ మాటలు మనం మైండ్ చేసుకున్నామంటే మనకి మనసు దేవుని మీద కాకుండా పగ వైపు నడిపిస్తుందండి. పగ ఏం నేర్పుతుందంటే కలహాన్ని నేర్పుతుందండి. కలహమే కాకుండా మనుషులు చంపుకునే స్థితికి దిగజారిపోతారండి. ఆ స్థితికి వచ్చేస్తారు. మనుషులు చంపుకొని పొడుచుకొని ఆ భయంకరమైన స్థితికి వచ్చేస్తారండి. అలాంటి స్థితికి రాకూడదని బైబిల్ వాక్యం హెచ్చరిస్తుంది. అలాంటి ఇంటికి, అలాంటి వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళొద్దు. వాళ్ళు నీకు ఎంత గొప్పగా చూసినా, నిన్ను ఎంత ఇది చేసినా కూడా ఎప్పటికీ వాళ్ళకి నీ మీద ఏముంటుందంటే పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, నిన్ను కనబడితే కొట్లాడాలని ఉంటుంది. ఎందుకు ఆ వాతావరణం ఉంటుందంటే వాళ్ళకి ప్రేమ ఉండదు. ప్రేమ అంటే తెలీదు. మనుషులకి ప్రేమ అంటే తెలియనప్పుడు అక్కడికి మనము వెళ్ళకూడదు, ఆ ప్రదేశాల్లో మనం నివసించకూడదు, అక్కడికి దూరంగా వెళ్ళిపోవాలి. పగ ఉన్న చోట, కలహం ఉన్న చోట బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దూరంగా వెళ్ళిపో. ఆ ఇంటికి, ఆ మనుషులకి, ఆ వాతావరణానికి, ఆ ప్రదేశానికి నువ్వు దూరంగా ఉండాలి. అది నీకు మంచిది కాదు. నువ్వు అదే పగ పెట్టేసుకొని చాలా దూరస్థితికి వెళ్ళిపోతావు, పాపంలో పడిపోతావు,
హత్యల దాకా వెళ్ళిపోతాయి అని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రేమ కలిగిన చోట ఆకుకూర భోజనం ఉన్నా కూడా, నీకు కనీసం పచ్చడి మెతుకులు పెట్టినా కూడా, లేకపోతే గింజ అన్నం పెట్టినా కూడా వాళ్ళు ప్రేమతో పెట్టినప్పుడు నువ్వు ప్రేమగా తినాలని చెప్పేసి అలాంటి చోట నువ్వు ఉండని చెప్తుంది. అది నీకు మేలు శ్రేయస్కరము అని చెప్పేసి బైబిల్ వాక్యం మనం సెలవిస్తుంది. ఇప్పుడు ఈనాడు ఇంటిలో మనం అయితే ఎలాంటి వాళ్ళని కోరుకుంటాం తెలుసా? గొప్ప గొప్ప వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళు మనల్ని ఎంత నీచంగా చూసినా, ఎంత కించపరిచే మాటలన్నా కూడా వాళ్ళ భోజనాలకు ఆశపడిపోయి వాళ్ళ మెప్పుకి వాళ్ళు మెప్పించాలని వాళ్ళకి లోబడి ఉంటాం మనం. అలాంటి చోటకి వెళ్ళొద్దని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అలాంటి మనుషులకి, అలాంటి చోటుకి నువ్వెంత దూరంగా ఉంటే నువ్వు అంత ప్రశాంతంగా ఉంటావు, అంత దేవుళ్ళలోనే ఉంటావు అని చెప్తుంది. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో అలాంటి చోటకి వెళ్ళు, వాళ్ళు ఏం పెట్టినా కూడా తిను అని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వరకు మనం అలాంటి పరిస్థితిలో ఉన్నా, అలాంటి వాళ్ళు ఎదుర్కొన్నా కూడా అలాంటి పరిస్థితులు దూరంగా ఉండి, అలాంటి వారికి ఎదురెళ్ళకోకుండా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మనము వాళ్ళతో సహవాసం చేయాలని, మేలు నీకు మంచిది అని బైబిల్ వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఈ యొక్క చిన్న వాక్యంలో నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభునామంలో అందరికీ వందనాలండి.